సో, ఒక పేషెంట్ మీ దగ్గరకొచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్ కోసం మీరు ఫస్ట్ బ్లడ్ టెస్ట్‌లు చేసి చాలా జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటి అన్నీ కన్సిడర్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి, వేరే ఏ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇన్ జనరల్‌గా కొంతమందికేంటంటే జెనెటికల్‌గా కొన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు, లేదు అంటే హార్మోనల్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు. కొంతమందికేంటంటే కొన్ని డెఫిషియన్సీ వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆ డిఫెక్ట్‌ని ట్రీట్ చేసిన తర్వాత జీఎఫ్సీస్‌కి రావడం అన్నది ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు బ్లడ్‌లోనే హెయిర్‌కి కావాల్సినటువంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ తక్కువుండి, మనం ఎన్ని జీఎఫ్సీస్ ఇచ్చినా కూడా ఇట్ వోంట్ హెల్ప్. ఇప్పుడు ఎంత జీఎఫ్సీ ఇచ్చి ఎంత గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నా వాటికి మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత తినడానికి న్యూట్రియంట్స్ అనేవి ఉండాలి గదా! రైట్. ఆ! మనం ఇచ్చిన తర్వాత వాటికి అక్కడ నరిష్మెంట్ అన్నది ఉండాలి. సో, అలాంటి వాళ్ళకి ఇనీషియల్‌గా మనము డైటరీ కరెక్షన్స్ చెప్పి, డైట్ సెట్ చేసి, వాళ్ళ ఇవి మన ఒక 3-4 మంత్స్ బఫర్ టైమ్ తీసుకొని, వాళ్ళకి ఫుడ్ అది సజెస్ట్ చేసి, సప్లిమెంట్స్ సజెస్ట్ చేసి, మెల్లగా ఆ లెవెల్స్‌ని కొంచెం పెంచుకొని, దెన్ వీ హావ్ టు స్టార్ట్ ద పీఆర్‌పీ. అంతేగాని రాంగానే నీకు హెయిర్ ఫాల్ ఉందా, హెయిర్ లాస్ ఉందా, టీకే. నువ్వు పీఆర్‌పీకి వెళ్ళాలి, నువ్వు జీఎఫ్సీకెళ్ళాలి. నువ్వు ఎంత డబ్బులు పెట్టగలుగుతావు, నీ అఫోర్డబిలిటీ ఎంత, పీఆర్‌పీకి అఫోర్డ్ చేస్తావా, జీఎఫ్సీకి అఫోర్డ్ చేస్తావా? దట్ డజంట్ వర్క్. సో, ఇనీషియల్‌గా వాళ్ళొచ్చినప్పుడే అసలు వాళ్ళ ప్రాపర్ ప్రాబ్లమ్ ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఆ రూట్ కాజ్ అనేది తెలుసుకుంటే, ఫస్ట్ ఆ రూట్ కాజ్‌ని మనం అడ్రెస్ చేశామనుకోండి, హార్మోనల్ ఇష్యూస్ అనుకోండి, వాటిని అడ్రెస్ చేయడం. రైట్. ఓకే. ఇప్పుడు డీహెచ్‌టీ అలా అలా ఇప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? తర్వాత ఇవన్నీ అంటే ఈ అసెస్‌మెంట్స్ చేసుకొని, అవి నిజంగానే మనకు డిఫెక్టివ్‌గా ఉంటే, వి హావ్ టు కమ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. అంటే ఇనీషియల్‌గా అవి మనము ఇవి సెటరేట్ కరెక్షన్స్ చేసుకుంటూ అది చేసుకొని, చేస్తేనే ఒక వర్కౌట్ 3-4 అవుతుంది. మంత్స్ టైమ్ తీసుకొని మనం సెషన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి మంచి ఎఫెక్టివ్‌నెస్ అన్నది ఉంటది.